ఫైనల్గా సెల్ఫీ స్టిక్ బయట తీసాను. ఇక్కడ నుంచి మొత్తం ఇప్పుడు స్టెప్స్ కనిపిస్తాయి. ఫాస్ట్గా ఎక్కేయడమే. సో కూర్మావతారం ఇక్కడ స్టార్టింగ్లో. ఇంకా ఒక 200-300 కూడా ఎక్కలేదు నాకు తెలిసినంత వరకు స్టెప్స్. 200 ఇప్పుడే కంప్లీట్ అవుతుంది. ఇక్కడే జస్ట్ 3350, 200 కంప్లీట్ అయ్యి మైసూర్ గోపురం 250 స్టెప్స్ ఎక్కినాక వాష్రూమ్స్ అయితే ప్రతి చోట అవైలబుల్ ఉంటాయి. మైసూర్ గోపురంకి అయితే వచ్చాం. 300 కంప్లీటెడ్. నెంబర్ 680 రాజవోలు మండపం. డిస్టెన్స్ టు తిరుమల 8.3 కిలోమీటర్స్. అవతారం 800 స్టెప్స్ కంప్లీటెడ్. 2750 టు గో. సో షాప్లో అయితే కామన్. సో నేను ఎనర్జీ డ్రింక్లు వేసుకుంటూ వెళ్తున్నాను. ప్రజెంట్ ఆల్మోస్ట్ 900 అయితే కంప్లీట్ అయింది. 860 దగ్గర ఉన్నాను. 1000 స్టెప్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. 2550 టు गो. 1000 स्टेप्स हो गया. ఇక్కడ 1100 దగ్గర ఫుల్ ఇంకా అన్ని స్టెప్సే. 1150 ఎలక్కే మండపం. నరసింహ అవతారం 1200 స్టెప్స్ తర్వాత నరసింహ అవతారం. స్టెప్స్ 1950 టు గో. అండర్ 2K వచ్చింది స్టెప్స్ అయితే. స్టిల్ 2K ఉన్నాయిగా. మన అవతారం 1750 స్టెప్స్ ఉన్నాయి. 1800 అయితే కంప్లీట్ అయినాయి. మెయిన్ థింగ్ తిరుపతి వచ్చి తిందాం అనుకున్నది మెట్ల పైన. మ్యాంగో 50 రూపీస్ ఇది ఇలాగా మ్యాంగో. ఫైనల్లీ అటు గాలి గోపురం రీచ్డ్. ఇన్సైడ్ గాలి గోపురం. ఇక్కడ అర్చన, హనుమాన్, శ్రీరామ్, ఫుడ్ కోర్ట్. ఫైనలీ ఫుడ్ కోర్ట్ అయితే వచ్చింది. మిడిల్లో ఉంటుంది ఇది. ఆఫ్టర్ 2000 స్టెప్స్ తర్వాత ఎవరైనా తినాలి అనుకుంటే ఏదన్నా ఇక్కడ తినొచ్చు. ఫుడ్ కోర్ట్స్. ఫుడ్ తింటాం ఇప్పుడు ఆగి. సో గోబీ రైస్ ఒకటి చెప్పాను. ఇప్పుడు ఫుడ్ తినాలి. మధ్యాహ్నం ఫుడ్ తినకుండా స్టార్ట్ అయిపోయాను. అక్కడ తిన్నాం కదా అని. సో మిడిల్లో ఉంటుందని గుర్తుంది కాబట్టి అక్కడ తిన్నామని ఆగిపోయాను. ఒక ప్లేట్ బజ్జీ కూడా చెప్పాను. ఇది తిన్న తర్వాత గోబీ రైస్. గాట్ అవర్ గోబీ రైస్ ఆల్సో. ఇది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ స్టార్ట్. ఇంకా 1700 స్టెప్స్ ఎన్నో ఉన్నాయి. సో లెట్స్ గో. పరశురామ అవతారం ఇక్కడ ఈ ఫుడ్ కోర్ట్స్ దగ్గరే ఉన్నది. సో ఇక్కడ నుంచి మనకి ఇలా ఉంటుంది. స్టెప్స్ కొద్దిగా పెద్దవి అవుతాయి. సో నడవడానికి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ఎక్కువ స్టెప్స్ రావు, డిస్టెన్స్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా వాక్. 2100 మెట్లు వచ్చినాయి. 1450 ఉన్నాయి. 2100 నా కార్ నెంబర్ ఒకప్పుడు ఉన్న కార్ది. రామ అవతారం. ఇక్కడ నుండి అంతే ప్లెయిన్గా కొంత దూరం నడచడానికి ఉంటుంది. కొంత దూరం నడవడానికి ఇలా ప్లెయిన్గా ఉంటుంది. వెహికల్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ. సో కాస్ట్లు కొద్దిగా తక్కువ ఉన్నాయి. రామ
అవతారం. స్టిల్ ఇలానే ఉంది. స్టెప్స్ వస్తున్నాయి, వాకింగ్ వస్తుంది. ఎన్ని స్టెప్స్ వచ్చాయని కౌంట్ లేదు. ఇక్కడ ఎనర్జీ తిరిగి వచ్చింది ఫుడ్ వల్ల. సో నడుస్తున్నాను. కింద నుంచి అయితే క్రాస్ చేస్తాను. ఇప్పుడు అలా ముందుకు వెళ్ళాక మళ్ళీ రోడ్డు వస్తుంది. రోడ్డు పైనుంచి నడవాలి కొంత దూరం. ఇది కిందకి దిగి పైకి ఎక్కాలి. పైనుంచి వెహికల్స్ పోతాయి. శ్రీకృష్ణ అవతారం ఎలివేషన్ ఇస్తాను. శ్రీకృష్ణ అవతారం. టూ 600 అయినాయి. 950 ఉన్నాయి. రోడ్డు పక్కనే వస్తుంది చాలాసేపు ఇప్పుడు, ఎందుకంటే రోడ్డు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు. అవతారం. సో మనకి మిడిల్లో ఒక చోట హనుమాన్ స్టాచ్యూ అయితే వస్తుంది పెద్దది. అక్కడ మనకి కాఫీలు, మిక్చర్లు సంథింగ్ స్టాప్ అయితే ఉంది. అంటే షాప్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది పెద్ద హనుమాన్ స్టాచ్యూ. లోపల మనకి చిన్న హనుమాన్ ఉన్నాడు. ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని చాలామంది వెళ్తున్నారు. కాఫీ తీసుకున్నాం ఇక్కడ. ఇంకా హనుమాన్ కాఫీ అయితే చాలా వరస్ట్గా ఉంది. కాఫీ అయితేనే వాటర్ లాగా. టేకింగ్ సమ్ రెస్ట్. స్టెప్ నెంబర్ 2840 మౌగుబావి మండపం సంథింగ్. లైట్స్ కూడా ఆన్ చేస్తారు. చీకటి పడిపోతుంది. టైమ్ ఈజ్ అరౌండ్ 6:15. స్టిల్ వాకింగ్. ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంది, ఎన్ని మెట్లు ఉన్నాయో తెలీదు. 2850 బట్టి మెట్లు తెలుస్తుంది, కానీ డిస్టెన్స్ ఎక్కువ ఉంది. నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ ఉంది. ఇక్కడైతే ఆపేశారు, ఎందుకో తెలీదు. మేబీ కింద వెహికల్స్ వెళ్తున్నాయి కదా, ఆ వెహికల్స్ వెళ్ళి దాని తర్వాత మనం ఏమంటారేమో. సో దీనిపైన అయితే నడుస్తున్నాం ఇప్పుడు. రోడ్డు పైకి దిగుతుంది ఇది, నాకు తెలిసినంతవరకు 3-4 కిలోమీటర్స్ అయితే దిగుతాం మనం ఇక్కడ నుండి. అందుకోసమనే ఆపాడు. ఎందుకు ఆపాడో తెలీదు. అందరూ ఫోటో తీసుకుని అయితే పంపాడు. ఇక్కడ నుంచి ఇదంతా 2-3 కిలోమీటర్స్ సంథింగ్ రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు వాక్ చేద్దాం. ఇంకెంత పడుతుందో అయితే తెలీదు. బట్ నాకు తెలిసి ఇంకొక 1/2 అవర్ to 1 అవర్ అయితే పడుతుంది. ఇదంతా వ్యూ మొత్తం మనకి. ఇంకా ముందుకెళ్తే ఇంకా వ్యూ పాయింట్ లాగా కనిపిస్తుంది క్లియర్గానే. రిటర్న్ వెళ్ళేవి ఇవన్నీ కిందకి. వాకింగ్ అవ్వట్లేదు ఎంత దూరం అయినని. నడుస్తున్నాను. బస్సులు వస్తున్నాయి, లైట్లు వేసారు, అన్నీ జరిగినాయి. ఇది అవ్వలేదు. వెహికల్స్ దారుణంగా వస్తున్నాయి. కొద్దిగా చూసుకున్నాడండి, లేదంటే వేసుకుని వెళ్ళిపోతారు. కొంతమంది డ్రైవింగ్ రాని వాళ్ళు కూడా ఎక్కేస్తారు కొండలో. అలాంటి వాళ్ళతో డేంజరు. ఈ లైన్ ఎల్లో లైన్ క్రాస్ చేసి రాకూడదు, కానీ చాలామంది లోపలికి వచ్చేస్తున్నారు. మనం కూడా కొద్దిగా కేర్ఫుల్గా నడాలి. ఫైనల్లీ మోకాల పర్వతం దగ్గరికి అయితే వచ్చాము. రోడ్డు పైన వాక్ చేసి స్టెప్ నెంబర్ సంథింగ్ 2010 అంటే ఇంకా 1500 ఉన్నాయా బ్రో? ఇంకా 2000 ఎందుకు ఉంటుంది? 2100 కదా. ఇది మోకాల పర్వతం. సో ఈ స్టెప్స్ కొన్ని మాత్రం మోకాల పైన ఎక్కుతారు. అంటే ఎక్కాలనుకున్న వాళ్ళు ఎక్కుతారు, లేదంటే లేదు, మన ఇష్టం. ప్రజెంట్ నేనైతే ఎక్కుదామని అనుకుంటున్నాను. మరి చూద్దాం ఎంతవరకు ఎక్కగలమని. మోకాల పైన అవుతుందో లేదో కూడా తెలీదు. ఐ ట్రై. ఫోన్ ఎవరికన్నా ఇచ్చి వీడియో తీయమనాలి. మనం పెట్టుకుని మొదలు పెడదాం.
మోకాళ్ళ పరిమితం. మనం ఎన్నన్నా ఎక్కొచ్చు, 1, 3, 6, 5, 7, 11 అని మనం ఆడ్ నెంబర్ ఏదైనా మనం అనుకుని పైకి ఎక్కొచ్చు ఆ స్టెప్స్ వరకు. మిగిలిన నార్మల్ నడిచేయచ్చు. మీరు అక్కర్లేదు అనుకుంటే ఎక్కాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ ఏదో మన్నాం. ఫైనల్లీ 3K స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా 550 మాత్రమే ఉన్నాయి, బట్ ఇవి పైకి ఉన్నాయి. ఓకే, ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు మేబీ. 3260. కొన్ని కిందకి దిగుదాం ఇప్పుడు మళ్ళా. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే, బట్ డిస్టెన్స్ 2 కిలోమీటర్స్ ఉన్నది. ఇంకా అది మళ్ళీ రోడ్ వస్తుంది ఏంటో తెలియదు, కానీ ఆ 2 కిలోమీటర్స్ అయితే మనం ఇప్పుడు నడాలి. బట్ మెట్లు అయితే 200 దగ్గరకు ఉన్నాయి అంతే. ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తున్నాం. ఐ థింక్ 4 అవర్స్ పట్టింది, ఇంక్లూడింగ్ బ్రేక్స్ లేకపోతే 3. హియర్ గుడ్ టు గో. ఎవ్వడు లేడు, వెనక ఎవడో లేడు, ముందు ఎవడో లేడు. సోలో ట్రిప్ అంటే సోలోగానే ఉంది. ఇది అయిపోయింది అనుకున్న ప్రతిసారి కొత్త ట్విస్ట్ వస్తుంది. సో మెనీ స్టెప్స్, పులిస్ కారిపోతుంది. వీఆర్ డౌన్ టు 50. నెక్స్ట్ 50 స్టెప్స్ ఎక్కితే కంప్లీట్ అయిపోయినట్టే. ఓం భీమ్ పుష్. మనం చేరుకున్నాం మన గమ్యస్థానానికి. కంప్లీటెడ్. కంప్లీట్ అయితే అయిపోయింది. నౌ వీ హ్యావ్ టు వాక్ ఫర్ సమ్ డిస్టెన్స్ ఐ థింక్. ఫైనల్గా రీచ్ అయితే అయ్యాం. ఫ్రీ లగేజ్ డెలివరీ సెంటర్. మన కింద ఇచ్చిన లగేజ్ ఇక్కడైతే తీసుకోవాలి కౌంటర్స్లో. సో బ్యాగ్ అయితే తీసుకోవాలి. పోయి టోకెన్ అయితే ఇక్కడ ఇవ్వాలి. టోకెన్ ఇచ్చి మన బ్యాగ్ అనేది తీసుకొస్తున్నారు. ఫైనల్గా మన లగేజ్ అయితే తీసుకున్నాము. కిందకి పోవడం ఇప్పుడు. If you like the video, please like, share and subscribe. Please watch all the parts and support. Thanks for watching.